అందరికీ నమస్కారం. నేను శ్రీకాంత్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేయాలా వద్దా అనేది మన టాపిక్. నా డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, వితౌట్ ఎనీ, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, మీకు ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉండే, ఏ డిపెండెన్సీస్ లేకపోయినా, మీరు రిచ్ అయినా, మీరు ఎంత టాలెంటెడ్ అయినా, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ IIT or IIM, however intelligence quotient you have, my answer is clearly no. The futures and options are not designed for common people. They are designed for rich, ultra high net worth individuals or institutions. I am very clear. సో మీరు ట్రేడింగ్లో కొత్తగా మీరు ఎంటర్ అవుదాం అనుకుంటే, ఫస్ట్ ఈ వీడియో ఎవరికైనా చూడండి, లేదా ఎవరికైనా చూపించండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తుంది, ఖచ్చితంగా మీకు ఎంత బ్యాలెన్స్ ఉన్నా సరే, 1 crore ఉన్నా సరే, ట్రేడింగ్ ఇన్ F&O ఈజ్ రియలీ డేంజరస్. ఈజ్ ఈక్వల్ టు ఆల్కహాల్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ substance taking habit. Is it clear? సో లెట్ మీ నో. మీకు ఏమైనా వేరే క్వశ్చన్స్ ఉంటే నాకు చెప్పండి. సో ఈ వీడియోలో నేను మళ్ళీ SEBI రిపోర్ట్ ఇలాగిచ్చింది అలాగిచ్చింది అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే చాలా ట్రైనింగ్స్ ఉన్నాయి. దే ఆర్ మిస్లీడింగ్ ద యూత్ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, చాలామంది ట్రేడింగ్లో F&Oలో చేస్తూ 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళకి అసలు బేసిక్స్ అవి ఎందుకు ఉన్నాయో కూడా తెలియదు. దే ఆర్ ప్రైమరీలీ మెంట్ ఫర్ హెడ్జింగ్ అనేటువంటి యాక్టివిటీ కోసం అవి ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. అవి తెలియకుండా, వాటి నిజమైన పర్పస్ తెలియకుండా చాలామంది ఒక హ్యాబిట్ లాగా, ఒక ఎడిక్షన్ లాగా తీసుకుని, ఓకే, లక్షల రూపాయలు వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఎస్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఈ సెగ్మెంట్లో ఉన్నవాళ్ళు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ F&O అనేది మీకు సూటబుల్ కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఐ హ్యావ్ గివెన్ యూ ఏ క్లారిటీ, ఏ క్లియర్ కట్ ఆన్సర్ ఆన్ దిస్ టాపిక్. సో మీరు వేరే సోర్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎంత ప్రాఫిట్ వచ్చినా సరే, మీకు 1 year 2 years ప్రాఫిట్ వస్తే 3rd year మొత్తం పోతుంది. ఐఎమ్ షూర్ ట్రేడింగ్ ఇన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఎస్పెషల్లీ ఫర్ లోవర్ మిడిల్ క్లాస్ టు ఈవెన్ ఫర్ రిచ్ పీపుల్. థ్యాంక్ యూ.